Okay, let's start the power of the point. Power of the point is nothing but the attracting power of a point comparing with the circle అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ తీసుకున్నాను, జస్ట్ నిన్న చెప్పిన కాన్సెప్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఏ పాయింట్ పి హియర్, ఇక్కడ పాయింట్ పి తీసుకున్నారు, ఇది సెంటర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద పాయింట్ హియర్ క్యూ, ఇక్కడ తీసుకున్నాం సెంటర్, ఇది సి తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే సర్కిల్ తొందరగా అట్రాక్ట్ చేసేటువంటి పాయింట్ ఏది ఈ రెండిట్లో? క్యూ. సో దాన్నే పవర్ ఆఫ్ ద పాయింట్ అంటాం. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎనీ పాయింట్, మీ ఇష్టం వచ్చిన పాయింట్ తీసుకోండి. పవర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికంటే సర్కిల్ వచ్చేసరికి ఇది కదా, ఈ డిస్టెన్స్ అన్నమాట. ఈ డిస్టెన్స్ ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా అట్రాక్ట్ అవుతుంది. సో అదే కాన్సెప్ట్ తోటి ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే పాయింట్ ఇదే తీసుకుంటున్నాను, పి ఒకటే. సో పవర్ ఆఫ్ ద పాయింట్ అంటే ఇదని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కానీ. సో ఇదేమవుద్ది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ ఏమవుద్ది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది రేడియస్. ఓకే ఓకే, స్క్రీన్ ఎవరో కదిలిస్తున్నారు, లహారిక అంట. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి లెంత్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, దిస్ లెంత్ వీ వాంట్ అనమాట. సో కంప్లీట్గా ఏంటంటే ఈ మొత్తం లెంత్లో నుంచి ఆర్ తీసేస్తే మనకు కావాల్సిన లెంత్ వస్తుంది కదా. కంప్లీట్ లెంత్ అంటే ఏంటి, సి నుండి పికి డిస్టెన్స్లో నుంచి ఈ లెంత్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది ఇది అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ వీ హ్యావ్ టు రైట్ వాట్ ఈస్ దట్, సి పి ఒకటి, ఇంకోటి ఆర్ ఒకటి ఉంది. ఈ రెండింటిని స్క్వేర్స్ చేసి మైనస్ చేస్తున్నా. నిన్న చెప్పాను చూడండి, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద పవర్ ఆఫ్ ది పాయింట్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం, ఈ ఫార్ములానే పవర్ ఆఫ్ ది పాయింట్ అంటాం. ఈ పవర్ ఆఫ్ ది పాయింట్ని సింపుల్గా దీనికి సింపుల్ ఫార్ములా ఒకటి చెప్పాను, దీనికి ఏంటది, S11. పవర్ ఆఫ్ ద పాయింట్ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. ఎస్టర్డే క్లాస్లో మనం ఏం యూజ్ చేసామంటే పొజిషన్ ఆఫ్ ద పాయింట్ యూజ్ చేసాం. పొజిషన్ ఆఫ్ ద పాయింట్ యూజ్ చేయడానికి మీరు ఫైండ్ చేసింది ఏంటి, S11 క్యాల్కులేట్ చేశారు. ఈ S11 పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా, జీరో వచ్చిందా అని చెక్ చేశారు. ఇఫ్ S11 గెట్ ద పాజిటివ్ వాల్యూ, the point should be in the exterior of the circle. If S11 is the negative value, the point should be in the interior of the circle. If S11 is 0, then it is the on the circle. That is the concept of the position of the point. Now here we are going to talk about the power of the point. Power of the point means just you should calculate S11. So whatever it is came here, that is called the power of the point. Okay, అది ప్లస్సా మైనసా జీరో అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్యాలిక్యులేట్ చేసి వదిలేస్తే దాన్ని ఏమంటాం మనం, పవర్ ఆఫ్ ది పాయింట్ అంటాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అర్థమైందా? ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మనం రాస్తున్నాం డెఫినేషన్ వచ్చేసరికి దీనికి ఫస్ట్ మనకి ఏముండాలి, లెట్ S is equal to 0 be a సర్కిల్ ఇస్తాడు. పవర్ ఆఫ్ ది పాయింట్ అన్నాడంటే ఇంకో పాయింట్ కూడా ఇస్తాడు. లెట్ P x1, y1 be a పాయింట్ అని చెప్పి తీసుకుంటున్నాం. be a పాయింట్. ది పవర్ ఆఫ్ ద పాయింట్, ది పాయింట్ P with respect to circle S is equal to 0 is, సర్కిల్ కి పవర్ ఆఫ్ ఏ పాయింట్ ఫార్ములా ఏమవుతుందంటే సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటాం. సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, ఇది పవర్ ఆఫ్ ది పాయింట్ ఫార్ములా అనమాట. బట్ నోట్ పాయింట్లో ఏం చెప్పాను, ఓకే, సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ సి అంటే సెంటర్, ఇక్కడ రాస్తున్నా, వేర్ సి ఈజ్ సెంటర్ అండ్ ఆర్ ఈజ్ రేడియస్. ఓకే, ఇది ఇక్కడ నోట్ పాయింట్లో మనం సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, ఏం చెప్పుకున్నాం, నిన్న కూడా చెప్పాను, S11. అంటే ఇప్పుడు మీరు పవర్ ఫైండ్ చేయాలి అంటే ఈ ఫార్ములా అనేది డెఫినేషన్లో రాస్తారు అంతే. ప్రాబ్లమ్స్లో మనం యూజ్ చేసేది S11 అని చెప్పి రాస్తాం. అర్థమైందా? సో అది కాన్సెప్ట్ మనకి. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఇక్కడ నోట్ పాయింట్లో మనం రాసేది ది పవర్ ఆఫ్ ఏ పాయింట్. ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. పవర్ ఆఫ్ ఏ పాయింట్ P
with respect to the circle s is equal to 0 is పవర్ వచ్చేసరికి s11 అని చెప్పి రాస్తాం. పవర్ ఆఫ్ ఏ పాయింట్ కి ఫార్ములా s11 అని చెప్పి రాస్తాం. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ మెథడ్. సో ఫస్ట్ పవర్ ఆఫ్ ద పాయింట్ ఫైండ్ చేయడానికి గివెన్ సర్కిల్ టేకప్ చేసాం అండ్ పాయింట్ టేకప్ చేసాం. సో ఫైనల్లీ డైరెక్ట్లీ వీ హ్యావ్ టు రైట్ ది పవర్ of a point P with respect to the circle S is equal to 0 is, what is the formula? S11. Okay, ఇది find చేయాలి. S11 formula ఏంటిది? What I have told you S11. Directly you can substitute P point in this equation, that is LHS side value. What do you get? x1 square plus y1 square minus 6x1 plus 4y1 minus 12. Don't take here 0. Okay, 0 is equal to. So now if you here you are going to substitute the x1 is equal to minus 1, y1 is equal to 1 in this equation. How much you get? Minus 1 whole square, 1 square, minus 6 into minus 1 plus 4 into 1 minus 12. Now simplify this one. 1 plus 1 minus into minus plus 6 into 1 6 plus 4 into 1 4 minus 12. Now add the positive values. 1 plus 1 2, 6 8, 8 plus 4 12 minus 12. So that is equal to 0. Okay, therefore power of the point is, the power of the point P with respect to the circle S is equal to 0 is, how much the answer you get? 0. ఓకేనా, అంతే. ఇంకా ఇంకేం రాయొద్దు. అది ఇంటీరియర్స్ నిన్న చేసిన ప్రాబ్లమ్స్లో ఏంటి అంటే పొజిషన్ ఆఫ్ ద పాయింట్ అన్నాడు కాబట్టి అది మామూలుగా అయితే దీని పొజిషన్ ఏమవుతుందో చెప్పండి, ఆన్ ది సర్కిల్. అది రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆన్సర్ ఏదైతే వచ్చిందో అదే పవర్ అవుతుంది. ఓకేనా, గుడ్. సో ఇన్ ఏ గివెన్ ప్రాబ్లం యూ హ్యావ్ టు టేక్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి గివెన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ ఫార్మ్ తీసుకుంటున్నా. ప్రాబ్లంలో ఏది ఇస్తే అదమ్మా. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నేను జనరల్ ఫార్మ్ తీసుకున్నాను. దీన్ని ఆల్వేస్ ఎస్ అనుకోండి. ఓకే, అర్థమవుతుందా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూని ఎస్ అనుకోండి. నెక్స్ట్ వన్, ప్రాబ్లంలో ఇంకేమి ఇస్తాడంటే మనకి 2 పాయింట్స్ ఇస్తాడు. px1 y1, q అనే పాయింట్ వచ్చేసరికి x2 y2 అనేటువంటి ఈ 2 పాయింట్స్ ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్పబోయే నోటేషన్స్ చాలా చాలా important మీకు. So in the given problem, what is the circle will be given, that you have to take S. Okay, now I am going to write S1, next one S12, next one S11. Already I have told you how to find the S11. Okay, దాని గురించి no doubt ఇక్కడ. Next again S22. Okay, ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్ అని ఉంది, ఇది మనం తీసుకున్న సర్కిల్ ఎస్ అంటే. ఇక్కడ సబ్స్క్రిప్ట్ అంటాం దీన్ని, కింద రాసే సబ్స్క్రిప్ట్ అంటాం. ఆ సబ్స్క్రిప్ట్ లో ఉన్నది 1 ఈజ్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ పాయింట్. ఓకే, ఇది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న హింట్ చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినండి. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మనకున్నటువంటి ఎస్ ఉంది కదా, ఎస్ అనేటువంటి సర్కిల్ ఉంది ఇది. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏముంది? ఎక్స్ స్క్వేర్. దాన్ని ఎక్స్ స్క్వేర్ మీనింగ్ ఏంటో చెప్పండి నాకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? వెరీ గుడ్, ఎక్స్ ఇంటూ ఎక్స్, అంతే కదా. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ యూ హ్యావ్? వై స్క్వేర్. వై స్క్వేర్ మీనింగ్? గుడ్, వై ఇంటూ వై. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జీ పక్కన రాస్తున్నా, ఫస్ట్ జీ రాస్తున్నా. నెక్స్ట్ ఏముందో చెప్పండి? 2x. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 2x? వెరీ గుడ్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఓకే, ఎక్స్ స్క్వేర్ మీనింగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్. పవర్లో 2 ఉంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, మల్టిపుల్లో 2 ఉంటే addition అనమాట, ఎక్స్ ప్లస్ ఎక్స్. ఇన్ ద సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ టర్మ్ విల్ ఆల్సో రిటర్న్ యాజ్ f into y plus y. Any doubt here? No కదా. ఇక్కడ నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్త కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ మనకి 2x's ఉన్నాయి కదా, 2y's ఉన్నాయి. సో 2x ఎక్కడ ఉందో అంటే 2x's ఉన్న వాటి ప్లేస్లో 2y's ఉన్న వాటి ప్లేస్లో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ ఏం రాసాం, 1 అని రాసాం కాబట్టి ఫస్ట్ పాయింట్ రాయండి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x ఇంటూ ఎక్స్ ఉంది అనుకోండి, ఇప్పుడు మనం S1 కదా సబ్స్టిట్యూట్ చేసింది. S1 అంటే 0.1 అనమాట. అంటే 0.1 అనేది x1 y1 తీసుకున్నాం. ఈ 2x's కనపడిన చోట ఒక xలో x1 రాయండి, మిగిలిన x అలానే ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్ y ప్లస్ y ఉంది, ఇక్కడ ఏం రాస్తారు, y1 ప్లస్ y అంటే y ప్లస్ y1 ఇలా రాసి ఇప్పుడు చెప్పండి ఏమవుతుందో ఈ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ చెప్పండి ఏమవుతుందో. వెరీ గుడ్. x ఇంటూ x1. ఓకే, నెక్స్ట్ x ప్లస్ x1 నెక్స్ట్ y1. ఓకే, ప్లస్ c. అర్థమైందా? నెక్స్ట్ కమింగ్ టు ద S2. S12 ఇక్కడ ఇందాక ఉంది 1, ఇప్పుడు 1 అండ్ 2 బోత్ ఆర్ దేర్. ఇప్పుడు ఏం చేస్తారంటే S1 అంటేనేమో జస్ట్ హాఫ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేశారు. S12 అంటే రిమైనింగ్ x y ఉంటుంది కదా, దాంట్లో సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ పాయింట్ ఈస్ దిస్ ఈస్. సో నౌ టెల్ మీ హౌ టు రైట్ హియర్. అంటే x1 x2. ఓకే, గుడ్ గుడ్. గుడ్ గుడ్ ప్లస్ సి. ఓకే, అర్థమైందా? మరి ఈ ప్రొసీజర్ ఏంటి? S11 అంటే x1 అంటే x1 స్క్వేర్. ఓకే, y1 స్క్వేర్. x1 ప్లస్ x1 2gx1. ఓకే, y1 ప్లస్ y1 2y1 2f(y1) ప్లస్ సి. ఎవరో టీవీ పెట్టారమ్మా, టీవీ ఆఫ్ చేయండి. నెక్స్ట్ మరి S22 అంటే సెకండ్ పాయింట్ 2 టైమ్స్ రాయమని, x2 స్క్వేర్ ప్లస్ సి. ఓకే, ఆల్రెడీ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఈ S11 గురించి కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, ఇది అర్థమైందా? ఇవి ఫార్ములాస్. ఇవి అయితే ఈ ఫార్ములాస్ లా గుర్తుపెట్టుకోవద్దు. నేను సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. S11 కానీ S12 కానీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే S11 అంటే డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయడమే ఫస్ట్ పాయింట్. ద ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయొద్దు. ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యూ డోంట్ చేంజ్ దెమ్. ఓకేనా? వాటిని చేంజ్ చేయకండి. మీరు చేంజ్ చేయాల్సింది ఏంటిది? ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ వై కోఎఫిషియంట్. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ ని వై కోఎఫిషియంట్ ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి అంటే హాఫ్ చేయాలి. వాటిని ఏం చేయాలి? హాఫ్ చేయాలి. హాఫ్ చేయడం అంటే మీనింగ్ బై 2 చేయమని. ఓకే, అలా చేసి అది కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మీనింగ్ ఏంటి? ఎక్స్ ఇంటూ ఎక్స్, అందులో ఒక దాంట్లో ఒక పాయింట్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ని హాఫ్ చేసి ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ x1, వై కోఎఫిషియంట్ ని హాఫ్ చేసి వై ప్లేస్ లో వై ప్లస్ y1 రాస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అది x1 అంటే సింపుల్ గా మనకి ప్రతిదీ కూడా ఇది మైండ్ లో పెట్టుకోవాలి. ఎస్ అంటే ఏంటి? ఇక్కడ ఎస్ ఉంది కదా, ఆ ఎస్ ని చూసే రాయాలి, మిగిలిన వాటిని చూసి రాయకూడదు. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ టేకప్ చేస్తున్నా. 2x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ప్రాబ్లంలో నేను చెప్పినవన్నీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏవి? S1 ఫైండ్ చేయాలి, S12 ఫైండ్ చేయాలి, S21 ఫైండ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, S21 అన్నా S12 అన్నా రెండు ఒకటే. అందుకే మీకు చెప్పాను నేను దీన్ని S12 అని S21 అని రీడ్ చేయొద్దు. S12 అండ్ S21 అని రీడ్ చేయండి. బోత్ ఆర్ ఈక్వల్. మీరు ఎలా చేసినా ఆ రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, సో నేనేం చేయమంటున్నా అంటే S1 ఫైండ్ అవుట్ చేయమంటున్నా. S1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి S అంటే ఏంటో తెలియాలి కదా. వాట్ ఈస్ ద S హియర్? వాట్ ఈస్ ద S హియర్? దిస్ ఈస్ ద S వాల్యూ. ఓకేనా?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ ఎస్ అంటే ఇది తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే S1 ఫైండ్ చేయాలి అంటే దీంట్లో ఏం చేయమన్నాను, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అలానే రాయండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ అంటే ఏమని రాస్తాం, x1 ఒకటి రాస్తాం. ఓకే, ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా సేమ్ టు సేమ్ రాయండి. వై స్క్వేర్ మీనింగ్ y1. ఓకే, నెక్స్ట్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏం చేయమన్నాను, హాఫ్ చేయమన్నా, బై 2 అంటే 4/2 మీన్స్ 2 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ x1 రాయండి. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏం రాస్తారు చెప్పండి, 6 ఏం చేయాలి, 3/2 చేస్తే 3 అవుతుంది. y ప్లస్ y1 రిమైనింగ్ సేమ్ టు సేమ్. ఇది అర్థమైందా, ఇది ఇలా రాయటం అనేది అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఇంకా మర్చిపోండి, మళ్ళీ దీన్ని చూసి రాస్తారు మీరు. నేను ఇది అరైజ్ చేయబోతే ఇప్పుడు నాకు S12 గురించి చెప్పండి. సేమ్ ప్రొసీజర్, 2 ఇంటూ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ రాయాలి. ఓకే, అదవుతుందా. నెక్స్ట్ ఇది 3 ఇంటూ y2. నెక్స్ట్ ఓకే, x1 ప్లస్ x2. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ 10. ఓకే, అర్థమైందా ఇది. నెక్స్ట్ సేమ్ ఇదే కాన్సెప్ట్, దీన్ని మళ్ళీ అరేంజ్ చేస్తున్నా. దేన్ని చూసి రాయాలి ఇవన్నీ కూడా, ఎస్ని కంపేర్ చేసుకొని ఈ వాల్యూస్ అన్ని రాయాలి. అంతేగాని S1ని కంపేర్ చేసుకొని S12 రాయకూడదు. అంటే అలా రాసిన వస్తుంది కానీ బట్ కాకపోతే లాంగ్ ప్రొసీజర్కి వెళ్ళిపోతుంది. ఓకే, గుడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ S11. S11 మీన్స్ directly substitute 1 point in the given equation. Okay, plus 6y1 plus 10. ఇది అనేది ఇలా కూడా వస్తుందమ్మా. జనరల్గా అయితే మనం S12 ఎలాగైతే రాసామో అలాగ రాసినా సరే ఇది వచ్చేస్తుంది. కాకపోతే ఎడిషన్ తర్వాత సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఒకసారి చెక్ చేయండి, S12 లానే S11 రాస్తే ఏమవుద్ది, 2x1 ఇంటూ x1 అంతేనా, ప్లస్ 3y1 ఇంటూ y1. నెక్స్ట్ 2 ఇంటూ x1 ప్లస్ x1 అంతేనా, 3 ఇంటూ y1 ప్లస్ y1 ప్లస్ 10. ఇవన్నీ యాడ్ చేయండి, 2 ఇంటూ x1 ఇంటూ x1 x1 స్క్వేర్. ఓకే, వచ్చిందా. 3y1 y అంటే ఇది అవుతుంది. నెక్స్ట్ x1 ప్లస్ x1 అంటే 2x1, 2 ఇంటూ 2 4x1 అవుతుంది. నెక్స్ట్ y1 ప్లస్ y2 అండ్ y1 అంటే 2y1, 2 3s are 6y1 ప్లస్ 10. అర్థమైందా. సో దే ఆర్ ద ప్రొసీజర్స్ అనమాట. ఇవన్నీ ఏంటి అంటే నోట్స్లో చెప్పట్లేదు నేను, ఈ ఒక ట్రిక్స్ అనమాట ఇవన్నీ కూడా. జస్ట్ మీరేంటంటే పైన నేను నోట్స్ పాయింట్లో ఇవి రాస్తున్నా, ఇవి రాసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఓకేనా. ఇవి ఫార్ములాస్ మనకి, జస్ట్ ఇవి మాత్రమే నోట్స్లో రాసుకోండి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒకటి చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ ఒకటి రాసుకొని మిగిలినవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకేనా, ప్రాబ్లమ్స్లో గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు యూజ్ అవుతాయో మనకు కూడా తెలియదు అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం ఈ మెథడ్లో. (3x² minus 4y² minus 5x plus 3y plus 10 is equal to 0. ఓకే, ఇది ఇచ్చేసాడు. దెన్ ఫైండ్ అంటే ఇది ప్రాబ్లం లేదు టెక్స్ట్ బుక్లో, నేను చెప్తున్నా. దెన్ ఫైండ్ S1, S12, S11. Okay, then how to start the problem? Okay, let first what you have to take, S is equal to, that means in the given problem you have to take the right hand side 0 and left hand side can be taken as S. అంతే కదా, రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉండాలి కంపల్సరీగా, మిగిలినంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటే అది S. సో వాట్ వీ నీడ్ టు ఫైండ్ హియర్, S1. So first write the S1. How to write?
S1 S1 okay. Y1 okay. Now you are going to minus what you have to do here. X coefficient can be halved, that is 5/2. ఓకేనా, క్యాన్సిల్ చేసి రాస్తాం, క్యాన్సిల్ లేనప్పుడు ఏం చేస్తాం, అలానే ఉంచేస్తాం. సో నౌ ఎక్స్ కెన్ బి రీప్లేస్డ్ బై నెక్స్ట్ half of y coefficient 3/2 plus 10. ఓకే, ఇది నెక్స్ట్. దీనికల్లా అసలు చూడకండి, S1 కల్లి అసలు లుక్ వేయకండి, జస్ట్ S12 ఫైండ్ చేయాలి. ఈ S12 కూడా దేన్ని కంపేర్ చేసుకొని చెప్పాలి, ఎస్ని చూసుకొని దీన్నే కంపేర్ చేయండి. దీని గురించి అసలు ఇంకా మర్చిపోండి దీన్ని, ఓకేనా, దీన్ని చూడొద్దు మీరు, అర్థమైందా? అది నెక్స్ట్. ఇప్పుడు చెప్పండి ఏమవుద్దాం, దాన్ని చూసి చెప్తే ఈజీగా అనిపిస్తుంది, బట్ రేపు ప్రాబ్లమ్స్లో ఏంటంటే అది కనపడదు కదా మనకి. ఓకే, చెప్పండి ఇప్పుడు. గుడ్. మైనస్ y2 ఓకే. Ten. Any doubts here? Good. Next one, coming to the S11. S11 అయినా దేని నుంచి చెప్పాలి, ఎస్ నుంచే చెప్పాలి, పైన ఉన్న వాటిని అసలు చూడకండి. ఓకే, చెప్పండి. 3x1 స్క్వేర్. ఓకే. ఓకేనా, అంతే. S22 అన్నా అంతే, 22 అంటే సెకండ్ పాయింట్ రాస్తాం. ఓకే, S21 అన్న ఈ రెండు ఒకటేనమ్మా, S21 ఈజ్ ఈక్వల్ టు S12, రెండు ఒకటే. ఫస్ట్ సెకండ్ పాయింట్ రాసి ఫస్ట్ పాయింట్ రాసిన, ఫస్ట్ పాయింట్ రాసి సెకండ్ పాయింట్ రాసిన, ఆన్సర్ ఒకటే. కాబట్టి S21 అండ్ S12 బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇంతవరకు డౌట్ ఏం లేదు కదా. ఈ నొటేషన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పింది. ఈ ఎగ్జాంపుల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, రేపు ప్రాబ్లమ్స్ లో 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ బై టేకింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఫస్ట్ కార్డ్ ఫామ్ అవ్వాలంటే ఏం తీసుకోవాలి, సర్కిల్ మీద 2 పాయింట్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నా, లెట్ ఏ పాయింట్ ఒకటి, ఇక్కడ ఒక బి పాయింట్ ఒకటి తీసుకున్నా. ఎక్కడ తీసుకోవాలని చెప్పి సర్కిల్ మీద. నా ఇష్టం వచ్చిన చోట నేను తీసుకున్నాను, మీ ఇష్టం వచ్చిన చోట మీరు తీసుకోండి, బట్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ద పాయింట్స్ on the circle, not exterior, not interior. Exactly, you have to take the point on the circle. తీసుకున్నారు కదా, ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేయండి. ఓకేనా, దిస్ ఈజ్ ద కార్డ్. ఓకే, కార్డ్ ఎలా ఫామ్ అయింది, ఏ కార్డ్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్, లైన్ కాదు, లైన్ సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే పార్ట్ అన్నమాట. లైన్ సెగ్మెంట్ జాయినింగ్, ఎలా జాయిన్ చేసాం, జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్, ఎక్కడవి, ఆన్ ది సర్కిల్. ఓకే, అది. సో ఇది కార్డ్ అంటే. ఇలాంటి కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి, ఇన్ఫైనైట్లీ మెనీ కార్డ్స్ ఉంటాయి. అందులో లాంగెస్ట్ కార్డ్ ఎక్కడ ఉంటుంది, డయామీటర్ ఉంటుంది. ఓకేనా, సెంటర్ నుంచి పాస్ అవుతుంది, దాన్నే డయామీటర్ అంటాం. ఇది కార్డ్. నెక్స్ట్ I am going to write the secant line. SECANT, secant line. ఓకే, సీకెంట్ లైన్ కి కార్డ్ కి చిన్న డిఫరెన్స్ అంతే. కార్డ్ అంటేనేమో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, కార్డ్ జస్ట్ సర్కిల్ లోపల ఉన్న ఇంటీరియర్ పార్ట్ ఉంది కదా. సీకెంట్ అంటే ఏంటో కాదు, దీన్ని బోత్ సైడ్స్ ఎక్స్టెండ్ చేయండి మీరు. ఇప్పుడు ఎక్స్టెండ్ అంటే దీన్ని ఇలా ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేశాను. ఓకే, అలానే ఇక్కడ సైడ్ కూడా నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఒక లైన్ ఫామ్ అయింది. ఇలా ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, కంటిన్యూస్గా ఎక్స్టెండ్ చేయొచ్చు కదా. ఓకే,
ఈ కంప్లీట్ దాన్ని మనం ఏమంటాం సీకెంట్ లైన్ అంటాం. ఓకే, ఇది కూడా ఎలా ఫామ్ అయింది? కార్డ్ తోటి. కార్డ్ ఎలా ఫామ్ అయింది? టేకింగ్ 2 points ఆన్ ది సర్కిల్ వీ కెన్ జాయినింగ్ ద సెగ్మెంట్, అంతే. జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జాయిన్ చేసాం, ఇక్కడి నుంచి ఇంతవరకు ఇలా జాయిన్ చేస్తే అదేమైంది? సెగ్మెంట్ అంటాం. ఓకే, అలా కాకుండా ఈ 2 points జాయిన్ చేస్తే ఇలా లైన్ పాస్ చేసాం అనుకోండి, ఇది లైన్ అవుద్ది. ఈ లైన్ ఏమంటాం అంటే సీకెంట్ లైన్ అంటాం. సర్కిల్లో ఉన్న ఇంటీరియర్ పార్ట్ని ఏమంటాం అంటే జస్ట్ కార్డ్ అంటాం. అర్థమైందా? అంటే ఈ లైన్లో ఉన్న పార్టే కదా అది. ఓకే, దిస్ ఈజ్ ద దిస్ ఈజ్ కార్డ్. నెక్స్ట్ సీకెంట్ అంటే ఏం లేదు, ఈ డెఫినేషన్ వచ్చేసరికి ఏ లైన్ ఎలా ఉంది? ఏ లైన్, సీకెంట్ అంటే లైన్ అనమాట. ఎలా ఉండాలి? విచ్ పాసెస్ త్రూ, ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి? అది కార్డ్ కాదు. ఆ కార్డ్ ఎలా ఫామ్ అయింది చెప్పండి? పాసెస్ త్రూ ఎనీ 2 points ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద ఉన్న ఏవైనా 2 points నుంచి పాస్ అయింది. ఎనీ 2 points ఆన్ ది సర్కిల్. ఓకే, ఇది ఒక నిమిషం. ఇదేమో కార్డ్కి డెఫినేషన్, దాని డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ సర్కిల్ డయాగ్రామ్ రావాలి కదా, ఇది సారీ సీకెంట్కి డయాగ్రామ్ రావాలి కదా మనకి. మళ్ళీ సర్కిల్ తీసుకున్నా, సరే ఇది సర్కిల్. సీకెంట్ ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 2 points తీసుకోండి సర్కిల్ మీద, అది మీ ఇష్టం వచ్చింది చూడమ్మా. సర్కిల్ మీదే తీసుకోవాలి. ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి తీసుకున్నాను. కార్డ్ అంటే జస్ట్ దీన్ని జాయిన్ చేస్తే చాలు, ఇది కార్డ్. బట్ కార్డ్ కాదు మనం మాట్లాడుతుంది, ఏంటిది? సీకెంట్ అనమాట. సీకెంట్ అంటే ఎలా ఉండాలి? ఈ 2 points నుంచి పాస్ అవ్వాలి. ఓకే, ఇలా. ఇది వచ్చేసరికి సీకెంట్ అనమాట. ఓకే, ఈ పాయింట్ ఏ పాయింట్ బి పాయింట్ నుంచి పాస్ అయింది, దీన్ని ఏమంటాం? సీకెంట్ లైన్ అంటాం. దిస్ ఈజ్ సీకెంట్ లైన్. ఓకే, సో ఇక్కడ కార్డ్కి సీకెంట్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఓకేనా? ఇప్పుడు మనకేంటంటే ఈ కార్డ్ ఈక్వేషన్ అన్న సీకెంట్ ఈక్వేషన్ అన్న రెండు ఒకటే. ఎందుకంటే సీకెంట్ లైన్లో పార్ట్నే కార్డ్ అన్నాం కాబట్టి దే బోత్ హ్యావ్ ద సేమ్ ఈక్వేషన్. ఓకే, మనకి కార్డ్ ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నా సీకెంట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నా ఒకటే ఈక్వేషన్ రాస్తాం. ఇక్కడ మీరు నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈక్వేషన్ ఆఫ్ ఏ సీకెంట్ అండ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? 1 minute. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ద సీకెంట్ అండ్ కార్డ్ బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఇప్పుడు ఫార్ములా ఏం రాస్తుందంటే మనకి సీకెంట్ ఈక్వేషన్ కానీ కార్డ్ ఈక్వేషన్ కానీ ఫైండ్ చేయమంటే ఒక ఫార్ములా రాస్తాం. సో అదేంటి అంటే ఆఫ్ ఏ సీకెంట్ ఆర్ కార్డ్, అది కార్డ్ అయినా సరే ఏదైనా సరే, ఈక్వేషన్ ఆఫ్ ఏ సీకెంట్ ఆర్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్, సర్కిల్ కూడా ఇస్తాడు. సర్కిల్ S is equal to 0. సీకెంట్ అంటే ఎన్ని పాయింట్స్ నుంచి పాస్ అవ్వాలి? త్రూ ద పాయింట్స్ P అండ్ Q. ఈజ్ ఫార్ములా వచ్చేసరికి మనకు ఉన్నటువంటి ఫార్ములా S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు S12. ఓకేనా? మీరు ఇప్పుడు దాకా ఫైండ్ చేశారు కదా, S1 ఎలా ఫైండ్ చేశారో తెలుసు కదా. S1 అంటే ఫస్ట్ పాయింట్ యూజ్ చేసుకొని చేయాలి, S2 అంటే సెకండ్ పాయింట్ యూజ్ చేసుకొని చేయాలి, S12 అంటే అది ఎలా ఫైండ్ చేయాలో కూడా చెప్పాను మీకు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆర్ ఈక్వేషన్ ఆఫ్ ది సీకెంట్. ఓకే, మీకు మైండ్లోకి ఏం రావాలంటే సీకెంట్ అన్న వెంటనే ఎలా ఫామ్ అవుద్ది అనేది తెలియాలి.
అది తెలిసిన తర్వాత మనకి ప్రాబ్లంలో ఏమేం కావాలనేది అర్థమవుతుంది. ఓకే, సో సీకెంట్ అంటే ఎలా ఫామ్ అవుతుంది? అంటే మనం సీకెంట్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలన్నా సరే 2 పాయింట్స్ ఇవ్వాలి, సర్కిల్ కోడ్ ఇవ్వాలి. ఇది ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాకపోతే ఏంటంటే మన సర్కిల్ కాన్సెప్ట్లో ఈ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయకుండా మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే ఇది, టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సీకెంట్ ఆర్ కార్డ్ we should use the formula, ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? మనకు బాగా తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తేనే కదా ఫామ్ అయింది సీకెంట్ లైన్. సో 2 పాయింట్స్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఏంటిది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములా అనేది సీకెంట్ ఈక్వేషన్ కానీ కార్డ్ ఈక్వేషన్ కానీ ఫైండ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? సో మనకి ఇప్పుడు కాన్సెప్ట్లో కొత్తగా సీకెంట్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటంటే ఇదని రాస్తాం కానీ బట్ ప్రాబ్లమాటిక్లో మనం ఎప్పుడు ఫైండ్ చేసేది ఇది. ఓకేనా? సరే, ఇంతవరకు పర్ఫెక్ట్గా నేర్చుకోండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి మనం టాంజెంట్